బోలే షావలి బిగ్ బాస్ సీజన్ 8 కి వచ్చే వరకు ఈయన పేరు చాలా మందికి తెలియదు. బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ మరుగున పడిపోయారు ఈ సింగర్ కమ్ కంపోజర్. బోలే షావలి సన్ ఆఫ్ యాకూబ్ అలీ అంటూ పాటబిడ్డగా బిగ్ బాస్ 7 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు బోలే. తక్కువ కాలంలో తన మార్కు వేశారు. టాస్కుల్లో పెద్దగా సత్తా చాటలేకపోయినా తన టాలెంట్ ని ప్రదర్శించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. మాటలు ఆ పాటలు పద ప్రయోగాలతో తనకంటూ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నారు. సందర్భానికి తగ్గట్టు ట్యూన్ కట్టి అప్పటికప్పుడే పాటలు పాడడం, తన మార్కు పంచులతో రంజింపచేశారు. అంతేనా, కన్నడ సీరియల్ బ్యాచ్ కి చాలా నిద్రలేని రాత్రులు కూడా మిగిల్చాడు. ఆ టైంలో బోలే సోషల్ మీడియా మీమర్స్ కి ఇచ్చిన కంటెంట్ అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. అనూహ్య సిచ్యువేషన్స్ లో ఆ సీజన్ లో 10వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. ఇది అప్పట్లో షాకింగ్ ఎలిమినేషన్. అయితే దీంతో బోలే క్రేజ్ ని దృష్టిలో పెట్టుకున్న బిగ్ బాస్ మేనేజ్మెంట్ అతనికి మరో అవకాశం కల్పించడానికి రెడీ అయింది. అతను సీజన్ 9 లోకి తీసుకొచ్చేందుకు చర్చలైతే జరుగుతున్నాయట. మరి ఈ టాక్స్ ఎంత మేరకు నిజమో కాదు తెలియాలంటే కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అయితే ఇక బోలే గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. కిక్ 2 లో మమ్మీ కడుపులోనా నాకు కంఫర్ట్ లేదని పాట పాడింది ఈయనే. సంగీత దర్శకుడు కోటితో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన బోలే పలు సినిమాల్లో మంచి సాంగ్స్ పాడారు. సినిమాలో ఎంకరేజ్మెంట్ అంతగా లేకపోవడంతో ప్రైవేట్ ఆల్బమ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అతను డిజైన్ చేసిన పాలమ్మిన పూలమ్మిన పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. బిగ్ బాస్ కెళ్లి వచ్చిన తర్వాత కూడా పలు ప్రైవేట్ సాంగ్స్ చేశారు బోలే.